దగ్గర ఉంటే మొత్తం జైల్లో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇంతమందిని ఎందుకు నా దగ్గర వస్తే నా దగ్గర రమ్మన్నాడు. ఎందుకు పోలేదు? పోతారు నెక్స్ట్ ఆయన దగ్గర కూడా పోతారు. నెక్స్ట్ ఆయన పోరని ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్తారనే క్యాంపెయిన్ ఆల్మోస్ట్. అందుకే కదా నేను ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారండి. దానివల్ల నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. మీకు జరిగినట్టు సార్ ఈరోజు మీరు గతంలో చేసిన అరెస్టుల కారణంగా మీకు నష్టం జరిగినట్టు సార్ ఇప్పుడు చేసే అరెస్టుల కారణంగా సార్ ఈరోజు డేటు 15 అనుకుంటా, ఫిబ్రవరి, టైము 6:47. విజయ్, ఒకరు వీలైతే నీ సెల్ ఫోన్లో రాసి పెట్టుకో, నీ సెల్ ఫోన్లో ప్లాన్ రన్ ఉంటుంది, రాసి పెట్టుకో. నెక్స్ట్ ఎలక్షన్లో వంశీ గన్నవరం నుంచి గెలవబోతున్నాడు. పార్టీ ఏదైనా సరే అతను గెలవబోతున్నాడు. అతను గెలవటం తెలుగుదేశం పార్టీకి నష్టం లాభమా? నష్టమైన కార్యక్రమాలు మీరు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే కొన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి కదా. పోయినసారి కొల్లు రవీంద్ర అరెస్ట్ చేశారు, ఆయన మనిషి గెలుస్తారని తెలుసు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, ఆయన మళ్ళీ గెలుస్తారని తెలుసు అరెస్ట్ చేశారు. అంటే మేము ఒకవేళ మేము నష్టపోయినట్లయితే సార్, దానివల్ల మేము నష్టపోయినట్లయితే దీన్ని మీరు గుణపాఠంగా తీసుకోవాలి కదా. తీసుకోవట్లే, వాళ్ళు ఎన్ని తీసుకుంటారు. మీకు నష్టం జరిగింది కనపడతారు సార్. మీకు అనుభవం ఉంది కదా సార్, మీరు విజనరీ కదా, మీకు 40 years ఇండస్ట్రీ కదా. నష్టం జరగకుండా చూసుకుంటారు. దేశంలో చక్రం తిప్పినాడు కదా, ఇప్పుడు కూడా తిప్పుతున్నారు కదా. ఎట్లా ఏమవుతుంది? ఒకవేళ వంశీని అరెస్ట్ చేస్తారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, ఆల్రెడీ బెయిల్కి మూవ్ చేశారు. సుప్రీంకోర్టు నా అబ్జర్వేషన్ ఉన్న తర్వాత హూ ఆర్ యూ టు అరెస్ట్ అనే గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది అనుకోండి, ఇన్వేరియబుల్లీ హీ విల్ గెట్ బెయిల్. అయిపోయిందిగా, ఎపిసోడ్ అయిపోయిందిగా. ఇంకా రెండోసారి మీరు చేయలేరుగా. ఇప్పుడు దాకా అటు ఇటు తిరుగుతున్న వంశీ రేపటి నుంచి వచ్చేసి నియోజకవర్గంలో కూర్చుంటాడుగా. అమ్మఒడి కార్యక్రమం ఏమైంది, అమ్మఒడి 15,000, 20,000, 30,000 ఏమైందా ఆయన రోజు ప్రెస్ మీట్ పెడతాడుగా. సో వైసీపీ నాయకుల్ని టీడీపీ ప్రభుత్వమే యాక్టివేట్ చేస్తోంది అంతేనా? యాజ్ ఫర్ యూ, వాళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చి వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసే పరిస్థితి తెస్తుంది. కామన్ సెన్స్ కదా సార్, కామన్. ఇప్పుడు దాకా వంశీ కనపడకుండా బెయిల్ కోసమో దానికోసం తిరుగుతున్నాడు. పొరపాటున ఆ రోజు సిటీలో హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో లేకుండా ఎక్కడో కాఫీ తాగడానికి ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళాడు అనుకోండి, బయట నుంచి ఎత్తుకుపోయేవాళ్ళు. అది వంశీకి నామేషం. ఏది కృష్ణ పార్క్లో తీసుకొచ్చాము. ఏం పార్క్ అది? మనం అక్కడ తిరిగేది కేబీఆర్ పార్క్లో పట్టుకొచ్చాము అని అనకుండా ఇంట్లోనే పట్టుకున్నాము అని అంటే కొద్దిగా గౌరవంగా ఉంది. ఇంట్లోనే ఏడా పారిపోలేదు. రేపు వచ్చేసి పారిపోయి అటు ఇటు తిరుగుతున్న వ్యక్తి రేపు వచ్చేసి నడుబొట్టును కూర్చుంటాడు గన్నవరంలో. రోజు మీరు ఎయిర్పోర్ట్కి పోవాలిగా. ఏం చేస్తారు సార్ పోవాలంటే? రోజు ఎయిర్పోర్ట్కి పోయి రావాలి కదా సార్. పోతారు వస్తారు అంటే నేనేమనట్లా, పోయి రావాలి కదా. ప్రజా సమస్యలు బోల్డ్ ఉంటాయిగా. దళిత యువకుడిని కొట్టినందుకు, దళిత యువకుని బెదిరించినందుకు మేము అరెస్ట్ చేసాం తప్ప వేరేది కాదని లోకేష్ గారు కొద్దిసేపు సార్. నేను అదే యువకుడు, మనం చెప్పుకోవటం కాదు సార్. నేను కూడా దళితుడినే, అతను దళితుడే. నేనేమి అతన్ని వ్యతిరేకించట్లా. అదే అబ్బాయి, అదే సత్యవర్ధన్, అతను అసత్యవర్ధన్ ఇంకా కాల. అదే సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ అయిపోయింది మొత్తం. సీసీ కెమెరాలు ఉన్నాయి. కన్ఫెషన్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులను ఎలా ప్రొవోకేట్ చేస్తావు? వాళ్ళు కాదు కదా ఆ రోజు ఉంది అక్కడ. అది ఇప్పుడు అబ్బాయి ఏమైపోయాడు, బయటకు వచ్చి మాట్లాడలేదు కదా సత్యవర్ధన్ ఇప్పటి వరకు. ఎక్కడ మళ్ళీ ఇది జరిగిన తర్వాత నాకు తెలిసి ఎక్కడ సీల్లో కనపట్ల, భయపడి పారిపోయాడంట వైజాగ్. ఎక్కడికి వైజాగ్ అంటే మళ్ళీ ఆడ పోతారేమో. నేను ఓరకన్నా, నాకు ఎవరో చెప్తే. మళ్ళీ ఆడ పోయి ఎతికి మళ్ళీ దొరకలేదని రాబాకండి. ఎందుకంటే ఇందాక మీ టీవీలోనే ఆఫీసులో కనబడతా ఉంది, వంశీ ఇంట్లో సెల్ ఫోన్ ఉన్నట్టుగా సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. 2 గంటల పాటు ఎతికినటువంటి పడమట పోలీసులు వాళ్ళకి ఏం దొరకలేదు. సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది, వాళ్ళకి దొరకలేదంట. సెల్ ఫోన్ కనిపెట్టింది మనమే కదా సార్. సెల్ ఫోన్ కనిపెట్టింది మనమే కదా. సిగ్నల్ ఇంకెవరో సిగ్నల్ కనిపెట్టలేదు కదా ఆయన. సిగ్నల్ టాటా వాళ్ళు. సిగ్నల్ ఒక చోట ఎట్టు కనపడుతుంది, ఫోన్ కనపడకుండా ఎట్టుంది.